పెద్దడా ఒరే చిన్నడా టీ తాగరా. ఒరే నీకెంత టీ కంపెనీ ఏజెన్సీ ఉన్నా మంచినీళ్ళకు బదులు ఇలా టీ తాగమంటాం దారుణరా. సరే తాగొద్దు, నీ వంతు కూడా నేనే తాగుతాను రా. అలా అన్నా బాగుంది. ఇప్పుడు పాయింట్ రా, బాగా అరేంజ్ చేసిన పెళ్లి చూపులకు వెళ్తున్నావా? వెళ్తున్నాను రా. ఓ చిన్న విలేజ్ లో పెద్దింటి అమ్మాయట. విలేజ్ టైప్ కనుక బొబ్బట్లు, పెసరట్లు, జంతికలు, పూతరేకులు వగేరా వగేరా పెడతారంటావా? సిగ్గు లేకపోతే సరి, వాటి కోసం వెళ్తున్నట్టుగా కక్కుర్తి ఏమిట్రా? అసలు పెళ్ళంటే ముందు ప్రేమించడం, ఆ తర్వాత మనసు విప్పి మాట్లాడుకోవడం, ఆ పైన ఆపరా బాబు, అది నీ పద్ధతి. కానీ నాకు ఇలా పెళ్లి చూపులకి వెళ్ళడం, అమ్మాయి పాట పాడుతుంటే అక్బర్ బాదుషాలా ఫీల్ అయిపోయి కాలు మీద కాలేసుకుని పాట వినడం, ఆ పక్కింటి వాళ్ళు తలుపుల సందుల్లోంచి కిటికీ సందుల్లోంచి చూస్తుంటే హీరోలా ఫీల్ అయిపోవడం చాలా బాగుంటుందిరా. నీకు తెలీదు. సరే నీ చావు నువ్వు చావు. ఇంతకీ ఎప్పుడు చస్తున్నావు? రేపొద్దున్నే చియర్స్ టీ తాగి ఉల్లాసంతోనూ ఉత్సాహంతోనూ బయలుదేరుతున్నాను. మీలాంటి సంబంధం మా అమ్మాయిని చూసుకోవటానికి రావటం చాలా సంతోషంగా ఉంది గుండమ్మ గారు. ఏదో మిమ్మల్ని గురించి విన్నాక అన్ని విధాల లక్షణమైన వాళ్ళని తెలిసి మా చిన్నాళ్ళని ఎమ్మడి పెట్టుకొచ్చాను. పోబమ్మా. టిఫిన్ పని అయింది కాబట్టి అమ్మాయిని తీసుకొస్తే చూపుల కార్యక్రమం పూర్తి చేసేయచ్చు. నిజమే, ఓ పని అయిపోతుందిగా. ఏమే అమ్మాయిని తీసురా. బాగుంది బాబు, పేరుకు తగ్గట్టు పిల్ల మహాలక్ష్మిలా ఉంది. ఏరా కోదండం, నువ్వేమంటావు? అది కుర్ర సన్నాసి, నువ్వేమంటావులే. నేనేదంటే నువ్వు దానికి సరేనా అంటావు. అంతేగా. అది సరేనండి. అబ్బాయికి అమ్మాయి నచ్చిందో లేదో ఒకసారి అడిగేస్తే. బాగుంది. బాగుండాల్సింది మైసూర్ పాక్ కాదురా, ఆ పిల్ల. ఏమ్మా, నీకు పాటలు ఏమైనా వచ్చా? వచ్చమ్మా. జయదేవుల అష్టపదులు, పేరంటం పాటలు అన్ని చక్కగా పాడుతుంది. బామ్మ ఓ పాట ఉందాం బామ్మ. ఒక పాట పాడి వినిపించమ్మా, మా వాడు ముచ్చట పడుతున్నాడు. ఏమిట్రా వేధ వేషాలు? సినిమా హాల్లో అలవాట్లే ఉంటాయి. అయ్యా, ఇతను వాళ్ళకం చూస్తుంటే పిల్ల పాట రెండూ నచ్చినట్టే. అయితే ఓ పని అయిపోయినట్టే. అబ్బాయికి అమ్మాయి నచ్చితే నచ్చటం నచ్చకపోవటం అప్పుడే ఎలా చెప్తామండి? ఇంటికి వెళ్లి అబ్బాయితో మాట్లాడి. బామ్మ, మళ్ళీ ఇంటికి వెళ్ళి మాట్లాడడం, వీళ్ళకి ఉత్తరం పోస్ట్ చేయడం ఎందుకు దండగా? నాకు అమ్మాయి నచ్చింది, వెంటనే పెళ్లి కొప్పేసుకో. కట్నాలు కానుకలు ఏమీ అక్కర్లేదు. కావాలంటూ ఈ రాత్రికి ఇక్కడే ఉండి గుళ్ళో పెళ్ళన్నా నేను రెడీ. పిచ్చి సచ్చినోడా, ఏమిటా ఉద్రేకం? బెట్టు చెడిపోతుంది. ఉద్రేకం కాదు బామ్మ, ఆనందం. చూడండి మామయ్య గారు, ముహూర్తాలు పెట్టించండి. కానీ నాదో చిన్న కోరిక. ఏమిటో చెప్తే ఓ పని అయిపోతుందిగా బాబు. వచ్చిన వాళ్ళందరికీ చీర్స్ టీయే ఇవ్వాలి. చీర్స్ టీయా? అవును. పార్టీలకి, ఫంక్షన్లకి, వినోదాలకి, వివాహాలకి చీర్స్ టీయే వాడండి. దానికి నేను ఏజెంట్ కనుక నా పెళ్లిలో చీర్స్ టీయే ఇవ్వాలి. ఓకే? ఇదిగో మా కంపెనీ తరఫున కాంప్లిమెంట్స్. అయ్యా, నాకు కూడా. అమ్మా, నువ్వు వాళ్ళందరికీ అలాగే. ఇదిగోండి, దాంట్లో లెటర్ ఉంది, చూసుకోండి. ఎక్కడికి వెళ్ళినా మా వాడు ఉద్యోగం మాత్రం మర్చిపోడు. ఉద్యోగం అన్నాక ఆ మాత్రం శ్రద్ధ ఉండాలండి. ఇంకా ఆలస్యం ఎందుకు? శుభస్య శీఘ్రం. లక్ష్మి గారు, ఉదయం మిమ్మల్ని చాటుగా చూసిన తొలి క్షణాలు చియర్స్ టీ పరిమళంలా మధురమైనవి, మరువలేనివి. తొలి చూపు నుంచే మిమ్మల్ని ఘోరాతి ఘోరంగా ప్రేమిస్తున్నాను. తాగితే చియర్స్ టీ తాగాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు గోపాలకృష్ణ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.